అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరి మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ప్రభు నమ్మదగినవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన గొప్పవాడు గనుక ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, మరి దేవుని యందు భద్రపరచబడి దేవుని కొరకు జీవిస్తున్న ప్రియ స్నేహితులారా, ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లలో ముందుకెళ్తున్న వారులారా, ఈ మాటలు మనందరి కొరకు, మనందరి క్షేమం కొరకు, మనందరి దీవెన కొరకు ఈ మాటలు. మనల్ని దేవుడు పురుకొల్పాలనుకుంటున్నాడు. మన ఎడల ఆయన ఉద్దేశం ఏందో చెప్పాలి అనుకుంటున్నాడు. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక భాగాన్ని చదువుతున్నాను. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో, యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు సంపూర్ణంగా తొలగించుకున్నామో, పవిత్రపరచబడ్డామో, పరిశుద్ధులుగా చేయబడ్డామో, అప్పుడు మన జీవము దేవుని యందు దాచబడుతుందట. కాబట్టి దేవుని పర్మిషన్ లేనిది మన జీవితంలో ఏ చిన్నది కూడా జరగటానికి వీలు లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏ చిన్నది జరగటానికి వీలు లేదు. మీకు అర్థమవుతుందో లేదో గమనించండి. మన జీవితంలో ఏమి జరగడానికి వీలు లేదు. కనీసం మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించిపోవడం దేవుని చిత్తం లేకుండా జరగదు. కాబట్టి మనము భద్రంగా, అనగా ఒక విధంగా చెప్పాలంటే దాచబడి, కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామంటే, యూదా పత్రికలో ఒక మాట చెప్తాను. యూదా పత్రిక రండి చదువుకుందాం. యూదా పత్రిక మనం ఏం చేయబడ్డామో చాలా అద్భుతమైన మాటలు. రండి, యూదా రాసిన పత్రిక మొదటి ఉండేది ఒకే అధ్యాయము, మొదటి వచనం చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, మనము భద్రం చేయబడి ఉన్నాం, దాచబడి ఉన్నాం. మన జీవము దాచబడి ఉంది. అర్థమవుతుందా? ఏది మనకి ఎంత మాత్రం హాని చేసేంత పరిస్థితి అయితే కాదు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం. ఎక్కడ ఉందయ్యా భద్రత అంటే, ప్రభువైన యేసుక్రీస్తులో భద్రత ఉంది. మన జీవితానికి భద్రత అక్కడే ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు ఉన్నాయి ఆయన గ్రంథములో, జీవ గ్రంథములో. కాబట్టి మన జీవము దేవుని యందు దాచబడి ఉందండి. చనిపోయినప్పటికీ కూడా ఏం కాదు. ఎప్పుడైతే రక్షణ పొందామో, పై వాటిని ఎదుగుతున్నామో, క్రీస్తుతో కూడా లేపబడిన వారమై మనంతంగా పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఈ లోక సంబంధమైన వాటి విషయంలో కాదు. కాబట్టి మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథం చూస్తే అబిగైలు ఒక మాట అంటుంది. ఎంత మంచి మాట అది! ఆ మాట చాలా అద్భుతమైంది. అబిగైలు గారు దావీదును గురించిన చెప్పిన మాట అద్భుతం, అద్భుతం, అద్భుతం. రండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయం 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడనగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. ఎక్కడ కట్టబడి ఉందంట? దేవుని యొక్క జీవపు మూటలో కట్టబడి ఉంది దావీదు గారి ప్రాణం. ఎవడైనా ఏం చేయగలడు? సౌలు ఏం చేయగలడు? నాబాలు ఏం చేయగలడు? దావీదు మీదకి వస్తున్నటువంటి శత్రువు శేషం ఏమి చేయగలరు? గొల్యాతు ఏం చేయగలడు? సింహము, ఎలుగుబంటి ఏం చేయగలదు? దావీదు యొక్క జీవము దేవుని దగ్గర దాచబడి ఉంది. దేవుని అనుమతి లేకుండా దానియేలు సింహం ఏం చేయగలిగింది? హనన్య మిషాయేలు అజర్యాలను అగ్ని ఏం చేయగలిగింది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం ఏం చేయగలిగింది? చేతులు కట్టుకొని కూర్చోవలసిందే. భయంకరమైన ప్రళయములో ఆ యొక్క సముద్రములో కొట్టుకొని పోతున్నప్పుడు ఆ సముద్రము, ఆ అలలు, ఆ పొంగు, ఆ తుఫాను పౌలుని ఏం చేయగలిగాయి?
భయంకరమైన సముద్రంలో యోనాను ఎత్తిపడేసినప్పుడు సముద్రము యోనాను ఏం చేయగలిగింది? చేప ఏం చేయగలిగింది? భద్రత, దేవుని యొక్క కాపుదల. దేవుడు ఎంత చక్కగా దాచుతాడో. అందుకే 27వ కీర్తనలో అద్భుతమైన మాట ఉందండి. ఈ మాట చాలా అద్భుతం, నాకు చాలా ఇష్టమైన మాట. 27వ కీర్తన నేను చదువుతాను. ఒకసారి మీ మనసు వాక్యం మీద ఉంచండి. అటు ఇటు మీ మనసును పోనీయద్దు. దేవుని వాక్యము దగ్గరికి మీ మనసును తీసుకురావాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నాను. 27వ కీర్తనలో 5వ చరణం చదువుతున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవుడు దాచేవాడు అన్న విషయం అర్థమవుతుందా? ఆపత్కాలంలో. కాబట్టి ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి ఆపదలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా సమస్యలు, నెమ్మది లేకపోవడం, తృప్తిగా బ్రతుకుదామన్న జీవితం లేకపోవడం. అతల్య కాలంలో యవాషును చంపడానికి ఎంతోమంది రాజకుమారులను అతల్య చంపుతూ వచ్చింది. వారిలో యవాషు కూడా చనిపోవాల్సిన వాడే. అయితే దేవుని మందిరంలో దాచబడుతూ వచ్చాడు యవాషు. కొరాహు, దాతాను, అభిరాము అనేటువంటి వారి సంతానము, వారి కుటుంబాలు భూమి నెరవేర్చి అలానే చనిపోతూ వచ్చారు. అయితే కొరాహు కుమారులు దేవుని మందిరంలో దాచబడుతూ వచ్చారు, దేవుని మందిరంలో భద్రపరచబడుతూ వచ్చారు. దేవుడు వారిని ఎంతగానో భద్రపరిచినట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని భద్రత ఎంత. 3 నెలలు మోషేను తన తల్లి దాచలేకపోయింది. 3 నెలలు కష్టమే దాచింది. చివరికి ఆ నదిలో వదిలేసింది. దేవుడు ఏ శత్రువు అయితే మోషేను చంపాలనుకున్నాడు అదే ఇంట్లో పెంచాడు. దేవుని భద్రత ఎంత గొప్పది, మోషే ఎడల ఆయనకున్న ఉద్దేశం ఎంత గొప్పది. ఎంత బాగా దాచేవాడండి మనల్ని, కనురెప్పలాగా కాచేవాడు. అర్థమవుతుందా? అవును, మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆయన తన పర్ణశాల మన మీద కప్పుతాడు, ఆయన మనల్ని దాచుతాడు. ఆయనే మన శరణ్యం, మన సమస్తము ఆయనే. కనుక అలా దేవుడు మనల్ని దాచిపెడుతుంటే మనం చేసే పని ఏంటి? అననీయ సప్పీరాలు దేవునికి ఇవ్వవలసిన ధనంలో కొంత దాచుకున్నారు. అదే మనం చేయాల్సిన పని. మనల్ని దాచే దేవుడు ఉన్నాడు కదా, మనల్ని కాచే దేవుడు, పోషించే దేవుడు ఉన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసం? దేవునికి ఇవ్వవలసిన దాన్ని దాచుకొని ఏమి సాధిస్తాం? ఆకాను వలె ఆశించకూడదు, ఆశించి తీసుకొని డేరాలో దాచుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమైనా వచ్చిందా? ఎవరి నిమిత్తమైతే నువ్వు దాచుకున్నావో వారే లేకుండా పోయారు. నువ్వు లేకుండా పోయావు, వారు లేకుండా పోయారు. దాచుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈరోజు మన జీవితం అది. ప్రభు మనల్ని దాచుతూ ఉంటే మనమేమో ఆదాము రొమ్ములో పాపాన్ని, దోషాన్ని దాచినట్టుగా, అననీయ సప్పీరాలు ఆ యొక్క ధనాన్ని దాచినట్టుగా, ఆకాను ఒక మంచి సినారు పై వస్త్రము, ముక్కు కమ్మి బంగారు అవి దాచినట్టుగా మనం భౌతికమైనవి దాచుకుంటూ ఉంటాం నష్టపోవడానికి. అర్థమైందా? రాహేలు వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతను దాచిపెట్టుకుంది. ఏందో నాకు అర్థం కాలేదు. చాలా ప్రభు మనల్ని దాచుతూ ఉన్నాడు. ప్రభు యొక్క కృపలో మనం ఉండాలి తప్ప ఈ భౌతికమైన వాటిని దాచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక ఎందుకని నష్టపోవాలి? జాగ్రత్త పడదాం. మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. మనం పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాం. ఏది మనకు ఎంత మాత్రం హాని చేయదు. దేవుని అనుమతి లేకుండా మంచిగా భక్తిగా
వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు మనకు ఎంతో కాపుదల ఉంది. దావీదును ఎవరేం చేయలేకపోయారు, ఏ పరిస్థితులు ఏమి చేయలేకపోయారు దావీదు గారిని. కనుక ఈ సమయంలో ఎవరు కూడా చింతలో వెళ్ళొద్దు. మన జీవము దేవుని యొద్ద భద్రంగా దాచబడి ఉంది. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ, అవును తండ్రి, మా జీవాన్ని మీరు దాచి ఉంచినందుకై స్తోత్రాలు. మిమ్మల్ని గనపరుస్తున్నా నా తండ్రి. నిజంగా జీవాధిపతి అయిన నీవు నేను పాపం చేత అపరాధం చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని జీవింపజేశావు. ఇప్పుడు మా జీవాన్ని నువ్వు దాచినందుకై స్తోత్రాలు. మీరు కృప చూపినందుకై స్తోత్రాలు. మీ కృప ఎంత ఉన్నతమైంది. అందరూ స్తుతిస్తూ మా కుటుంబాల మీద నీ కరుణాహస్తం ఉంచినందుకై నేను గనపరుస్తూ, నా తండ్రి అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు ఎంతో వందనములు. మిమ్మల్ని స్తుతిస్తున్నా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అవును తండ్రి, నీ పర్ణశాల మమ్మల్ని దాస్తూ ఉండగా ఇంకా మేము లోక సంబంధమైన వాటిని ఇంకా దాచి నష్టపోతూ ఉన్నాం. ఆకాను వలె నా తండ్రి, నా ప్రభా, ఆదాము వలె, అంత మాత్రం అననీయ సప్పిరాల వలె మేము మోసపోతుంది. దయతో క్షమించండి. అట్లా కాకుండా నీ కోసమే ఈ భూమి మీద జీవించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. పైన వాటిని వెతుకుటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రార్థన మనవులు కోరుతూ వచ్చారో పూర్తి పేరుతో సహా వారి పేరు, వారి అడ్రస్ అంతా కూడా తెలియపరచడం కూడా సహాయం చేయండి. వారి కుటుంబాలు కూడా దీవించండి. వారి అవసరాలు అక్కలు తీర్చండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.